వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది. టోల్ ఛార్జీలు పెంచుతూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. నిజానికి ఏప్రిల్ 1న ఛార్జీలు పెరగాల్సి ఉండగా ఎన్నికల నేపథ్యంలో జూన్ 1 వరకు పెంచవద్దంటూ ఈసీ ఆదేశించింది. దీంతో చివరి విడత పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్హెచ్ఏఐ టోల్ ఛార్జీలు పెంచింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలు మళ్లీ పెరిగాయి. ప్రతి ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి టోల్ ఛార్జీలు పెరుగుతాయి. అయితే ఈసారి లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా పడిన టోల్ ఛార్జీల పెంపు ఈ నెల 1 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. 5% మేర టోల్ ఛార్జీలు పెరిగినట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ వరంగల్ హైవేలపై వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయి. విజయవాడ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా పరిధిలోకి పంతంగి, కొర్లపహాడ్, ఏపీలోని చిల్లకల్లు, వరంగల్ హైవేపై బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజాలు ఉన్నాయి. కార్లు, జీపులు, వ్యాన్లు ఒకవైపు ప్రయాణానికి ₹5 పెరగగా రెండు వైపుల ప్రయాణానికి ₹10 పెరిగింది. తేలికపాటి వాణిజ్య వాహనాలకు ఒకవైపు 10, రెండు వైపులా ₹20. బస్సులు, ట్రక్కులు ఒకవైపు అయితే 25, రెండు వైపులు అయితే ₹35 పెరిగింది. ఇక భారీ వాణిజ్య వాహనాలకు ఒకవైపు ₹35, రెండు వైపులా ₹50 ఛార్జీ పెరిగింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపు, లైట్ వాహనాలు ఒకవైపుకు ₹95, ఇరువైపులా ₹145. కొర్లపహాడ్ ఒకవైపు ₹130, రెండు వైపులా ₹195 పెరిగింది.